-2 అంటాను. -2 అంటే నెంబర్ నువ్వు ఏ క్లాస్? 6th క్లాస్. నెంబర్ లైన్ ఐడియా ఉందా? -1 -2 లెఫ్ట్ పోతే మైనస్, రైట్ పోతే ప్లస్. -2 పాజిటివ్ నెగటివ్ పాజిటివ్. నెగిటివ్ పాజిటివ్. -2 అంటే నెగిటివ్ నెంబర్ కదా, లెఫ్ట్ పోవాలి. ఎన్నిసార్లు పోవాలో? 2 సార్లు. 1 2. ఓకేనా? ఇప్పుడు +3 రైట్కి పోవాలి కదా. 1 2 3 ఆన్సర్ వచ్చి 1. -2 ప్లస్ ఆన్సర్ ఎంత 1. అట్లా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇది వాడతాం. మన 6th ఫ్రాక్షన్ అడిషన్స్ వచ్చినాయి. 1/2 1/3 అనుకోండి సార్. ఈ రెండింటిని మనం అడిషన్స్ 3-4 టైప్స్ చేయొచ్చు సార్. ఎల్సిఎం చేయొచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, లైక్ ఫ్రాక్షన్స్ వాడి చేయొచ్చు. ఈ మోడల్ వచ్చి లైక్ ఫ్రాక్షన్స్ వాడి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ సార్. ఓకే. 1/2 1/2 ఇది 1/3 1/3 1/3. ఇప్పుడు మనము ర్యాండమ్గా స్కేల్స్ అన్నింటినీ ఇక్కడ ఫిక్స్ చేస్తూ వస్తాం. ఎస్ సార్. 1/2 ఎస్ సార్. ఇది 2/4. ఈ డిస్టెన్స్ సేమ్, అంటే ఈ రెండు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్. ఎస్ సార్. ప్లస్ దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఈ స్కేల్లో దొరికింది. 1/3కి ఈక్వలెంట్ ఈ స్కేల్ ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి ఈ స్కేల్ యూజ్లెస్. ఇది పెడతాం సార్. ఎస్ సార్. ఇక్కడ 1/2కి లేదు, 1/3కి కూడా లేదు. బెస్ట్. 1/2కి 3/6. ఎస్. 1/3 2/6 రెండింటికి ఈక్వలెంట్ ఉంది. లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి. ఎస్ సార్. 1/2కి 3/6. 1/2ది 3/6, 1/3ది 2/6. కింద డినామినేటర్లు సమానం కాబట్టి 5/6. ఎస్ సార్. రైట్. 3 √5 √7 ఆ వాల్యూస్ అన్ని కలిపెట్టారు. √2 √3 √4 బేస్ హైట్ 1 తీసుకుంటారు. హైపోటెన్యూస్ √2 అవుతుంది పైథాగరస్ ప్రకారం. ఇది 1 యూనిట్. ఎస్ సార్. ఇది 1 యూనిట్. ఎస్ సార్. అంటే ఇది ఏమవుతుంది సార్? √2 అవుతుంది. ఎందుకంటే ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్. 1 యూనిట్ హైపోటెన్యూస్ √2 అవుతుంది. ఓకే. కాబట్టి ఇది √2. అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్. ఓకే. దీన్ని ఇలాగే పట్టుకొని ఎక్స్ యాక్సిస్ మీద డ్రాప్ చేసినాం అనుకోండి సార్. 4th బాక్స్ దగ్గర ఉంది అది. ఎస్ సార్. ఇది 1 1.1 1.2 1.3 1.4. ఎస్ సార్. √2 వాల్యూ 1.4 అంటే 1.414. ఓకే. ఒక డిజిట్ వరకు కనిపెట్టచ్చు. చక్కగా. √2 √3 √5 ఆ వాల్యూస్ అన్ని కనిపెట్టచ్చు. ఎవ్రీ స్మాల్ పీస్ ఏరియా 25 mm స్క్వేర్. ఇప్పుడు ఈ ఫిగర్ చూడండి సార్. ఈ ఫిగర్లో ఇలాంటి స్మాల్ గ్రిడ్స్ ఉంటాయి కదా సార్, అవి ఎన్ని కౌంట్ చేసుకుంటాం. అవి కౌంట్ చేసుకొని ఇంటూ 25 ఏమైంది సార్, దీని యొక్క ఏరియా వస్తుంది. అట్లా ఏరియాస్ కనిపెట్టేసి ఈజీ. ఓకే సార్. పై చార్ట్ ఎక్స్ప్లెనేషన్. పై చార్ట్ ఇప్పుడు ఇది మొత్తం 360 డిగ్రీస్ కదా సార్. ఇది సర్కిల్ కాబట్టి 360 డిగ్రీస్. ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 6 సబ్జెక్ట్స్కి యావరేజ్ సపోజ్ ఒక 60 ఒక్కొక్క సబ్జెక్ట్కి 60 వచ్చినాయి. 6 1 సార్ 660. అంటే 360 డిగ్రీస్ ఏరియాలో మనము 6 సబ్జెక్ట్స్ డివైడ్ చేయాలంటే 60 డిగ్రీస్ కావాలి ఒక్కొక్క దానికి. ఇది 0లో ఫిక్స్ చేసుకుంటే ఇది 60కి వస్తుంది. ఇది 120 అంటే 60 + 60 120. 66 డిగ్రీస్ ఒక్కొక్క దానికి 180 240 300 0. ఇప్పుడు ఇవన్నీ కలిపేసేది అంతే సార్. ఇవన్నీ కలిపేసి ఇది రిమూవ్ చేసేసాం అనుకోండి సార్. తీసేసి లైన్స్ తీసి పై చార్ట్ వస్తుంది. రైట్ సార్. 5 + 3 అనుకోండి సార్. దీని అడిషన్ ఎట్లా చేస్తాం? ఈ బ్రిక్స్ వాడి చేయాలి. బ్రిక్స్ వాడి అడిషన్ చేస్తాం. మనం ఒక అజంప్షన్ వచ్చి రెడ్ కలర్ వచ్చి నెగటివ్, గ్రీన్ కలర్ వచ్చి పాజిటివ్గా తీసుకుంటాం సార్. ఎస్ సార్. -5 అంటే 5 రెడ్స్ కావాలి. 5 రెడ్స్ కావాలి. 1 2 3 4 5. ఎస్ సార్. 5 నెగటివ్.
3 పాజిటివ్స్ కావాలి, 3 పాజిటివ్స్. ఎస్ సార్. ఇప్పుడు ఒకటి -1 ఒకటి +1 రెండు ఒకదానికొకటి క్యాన్సల్. ఇట్లా ఇది ఈ పేరు కూడా Cancel. క్యాన్సిల్, ఈ పేరు క్యాన్సిల్ అవుతుంది. Okay. ఇవన్నీ వేస్టింగ్. ఇప్పుడు మిగిలినవి 2 మైనస్. ఆన్సర్ వచ్చి 2, సింబల్ వచ్చి 2 Negative. కాబట్టి నెగటివ్, -2 -2. -2 +3 -2. ఎస్ సార్. ఎస్ సార్.